Hello guys, welcome back to my channel. This is MB and you're watching MB Electronic channel. I hope all are doing well. సో మనం చాలా దగ్గరగా ఉన్నాం 1K సబ్స్క్రైబర్కి. సో ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. ఫర్దర్గా మనకి VLSI రిలేటెడ్ కాన్సెప్ట్ అనేవి చాలా వీడియోస్ అనేవి చేయబోతున్నాం. సో నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ దోస్ హూ ఆర్ ఇంట్రెస్టింగ్ ఇన్ టు ద VLSI డొమైన్స్ వాళ్ళకి షేర్ చేయండి. అట్లీస్ట్ నా ఇన్ఫర్మేషన్ అనేది ఒక్కరికి హెల్ప్ అయినా I am so happy guys. So that's why I am requesting to the all the peoples those who are watching my videos. Okay, so please subscribe చేసుకోవచ్చుగా. సో ఈ వీడియోలో ఏంటంటే మనం నెంబర్స్ ట్రయాంగిల్స్ నెంబర్స్ ప్యాటర్న్స్ అనేది చూద్దాం. సో మీకు thumbnail చూశారు కదా, సో ప్యాటర్న్ అనేది కనబడుతుంది కదా. సో ఈ ప్యాటర్న్ మనం ప్రింట్ చేయబోతున్నాం. సో ఓకే, సో మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. సో కాలం చూసుకున్నట్లయితే ఒకే నెంబర్ అనేది ప్రింట్ అయింది అండ్ రోజు చూసుకున్నట్టయితే ఒక్కొక్క నెంబర్ అనేది మనకి స్పేస్గా క్రియేట్ అయింది అనమాట, అంటే రిడ్యూస్ అవుతూ వచ్చింది. ఓకే, అండ్ కాలం అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది అనమాట, అంటే రో వైజ్ చూసుకున్నట్టయితే ఇంక్రీజ్ అవుతూ ఉంది, కాలం వైజ్ చూసుకుంటే ఒకే నెంబర్ అనేది ప్రింట్ అయింది కదా. సో దీన్ని మనం ఏ విధంగా రాయాలో చూద్దాం. సో టెస్ట్ బెంచ్ కోడ్ రాస్తున్నాను. సో మాడ్యూల్ టెస్ట్ అనేది రాస్తున్నాను. వాట్ ఎవర్ ఇట్ మేబీ యూ కెన్ రైట్ హియర్. అండ్ తర్వాత ఇక్కడ ఇంటీజర్ అనేసి మనం మెన్షన్ చేయాలి. సో ఇంటీజర్ i, j అనేసి రెండు వేరియబుల్స్ అనేది తీసుకున్నాం. ఇక్కడ జస్ట్ అనేది వచ్చేస్తుంది ఫ్రీక్వెంట్గా. ఓకే, అండ్ తర్వాత ఇనిషియల్ బిగిన్ అనేసి రాయాలి. సో ఇనిషియల్ బిగిన్ తర్వాత మనకి ఫర్ లూప్ అనేది రాయాలన్నమాట. సో ఫర్ లూప్లో i = 0 అనేసి రాస్తున్నాను. సో i = 0 సెమీకోలన్. సో సెమీకోలన్ i <= 6 అనేది ఇచ్చాను. ఓకే, 6 అనేది ఇచ్చాను సెమీకోలన్. తర్వాత ప్రతిసారి i అనేది ఇంక్రిమెంట్ అవ్వాలన్నమాట. ఓకే, బ్రాకెట్ క్లోజ్. తర్వాత బిగిన్ అనేది రాద్దాం ఈ యొక్క లూప్కి. అండ్ అగైన్ వీ కెన్ రైట్ హియర్ కాలంకి ఇంకో లూప్ అనేది రాయాలి. ఓకే, సో ఇక్కడ మనకి j = 0 అనేది రాస్తున్నాను సెమీకోలన్ అండ్ j <= i అనమాట. ఓకే, సో j <= i సెమీకోలన్ j = j+1. ఓకే, సో బ్రాకెట్ క్లోజ్ బిగిన్. సో ఇక్కడ మనకి $right అనేది యూజ్ చేయాలి. నెంబర్స్ అనేది ప్రింట్ కావాలి కాబట్టి %0d డబుల్ కోట్స్ ఎండ్ చేసి j అనేది రాయాలి, సెమీకోలన్ ఇవ్వండి. సో తర్వాత దీన్ని ఎండ్ చేసేసేయండి. తర్వాత అగైన్ డిక్లేర్ చేయండి రైట్ అనేది, యాక్షన్ అనేది ఇస్తామన్నమాట, అంటే నెక్స్ట్ లైన్కి మూవ్ అవ్వాలి అనేసి. సో దీనికి సెమీకోలన్ ఇచ్చేసి ఎండ్ చేయండి. మాడ్యూల్ అనేది ఎండ్ చేయాలన్నమాట. సో ఎండ్ చేసినప్పుడైతే మనకి రన్ అవుతుంది. సో కాలం కానీ చెక్ చేస్తే ఒకే నెంబర్ అయితే రిపీటెడ్గా ఉంది అండ్ రో చెక్ చేస్తే ఒక్కొక్క నెంబర్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ మనకి ఇది డిక్రీజ్ కూడా అవుతుంది అనమాట, అంటే ఇది ఒక ట్రయాంగిల్గా మనకి ప్రింట్ అయింది కదా. సో ఇది మనకి నెంబర్స్ అనేది ప్రింటింగ్కి లాజిక్. ఓకే, సో ఇది వచ్చేసి అవుటర్ లూప్కి ఇది ఒక లాజిక్ అండ్ ఇన్నర్ లూప్కి ఇది ఒక లాజిక్ అనమాట. సో ఇదే ప్యాటర్న్ని రివర్స్లో ప్రింట్ చేయడానికి జస్ట్ సింపుల్ ఏంటంటే అవుటర్ లూప్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ <= 6 ఉంది కదా. సో ఇక్కడ ఏంటంటే <1 ఇస్తున్నాను అండ్ ఇక్కడ ఫైనల్గా ఎంత వాల్యూ ఉండాలి 6 అనేది ఇస్తున్నాను. i - 1 అనేది ఇవ్వాలి. ఓకే, సో ఇదంతా ఇక అలాగే ఉన్నాయి. సో ఇప్పుడు రన్ చేద్దాం. సో ఇప్పుడు రన్ చేసినప్పుడు అవుట్పుట్ అనేది ఏమొస్తుందో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ i <= 0 ఇద్దాం. సో అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అవుట్పుట్. మీరు చెక్ చేయొచ్చు మనకు అవుట్పుట్ అనేది ఎలా ఉంది అని. సో ప్రీవియస్గా మనకు అవుట్పుట్ అనేది ఎలా ఉంది, ఇప్పుడున్న అవుట్పుట్ అనేది ఎలాగా ఉంది అనేసి మీరు అనలైజ్ చేయండి. ఓకే, సో జస్ట్ మనం ఇక్కడ చేంజ్ చేసింది ఏంటంటే అవుటర్ లూప్ అనేది ఏదైతే ఉందో సో దీన్ని మనం చేంజ్ చేసాం. లైక్ ఏంటంటే ఇనిషియల్గా మనకి స్టార్ట్ ఎంత ఉంది i = 6 అనమాట, అంటే 6 వరకు మనకి రావాలి. ఓకే, ఇది అవుటర్ లూప్కి కండిషన్ అనమాట, ఇది ఇన్నర్ లూప్కి కండిషన్ అనమాట. ఓకేనా, సో మనకి ఫస్ట్గా i = 0 ఉంది, అంటే 0 వరకు వస్తుంది అనమాట. తర్వాత i <= అని చెక్ చేసి i - 1, అంటే ఒక్కొక్క స్టెప్ అనేది డిక్రీజ్ అవుతూ వచ్చింది కదా. సో లాస్ట్గా ఫైనల్గా మనకి ఎంత ఉండాలి, 0కి ఉండాలి. సో 0 వరకు మనకి వాల్యూస్ అనేటివి ఉంటాయి. సో ఇక్కడ j వాల్యూ అనేది i పైన డిపెండ్ అయ్యి వర్క్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది మనకి లూప్ కాన్సెప్ట్. ఓకే, ఈ యొక్క ప్యాటర్న్ అనేది ప్రింట్ చేయాలి. సో సేమ్ ఇదే కోడ్ అనేది ఫాలో అవ్వండి. సో మోడల్ టెస్ట్ ఇంటీజర్ అనేది i, j అని డిక్లేర్ చేయండి, ఇనిషియల్ బిగిన్ రాయండి, ఫర్ లూప్ అనేది సేమ్. ఓకే, అండ్ ఇక్కడ ఇది అవుటర్ లూప్కి ఇదే ఒక సేమ్. నెక్స్ట్ అలాగే ఇన్నర్ లూప్లో కూడా ఇక్కడ i = j, ఇది కూడా ఈ అవుటర్ లూప్ కూడా మనకి చేయండి అవసరం లేదు. సో ఇక్కడ రైట్ ఉంది కదా. సో ఇక్కడ రైట్లో ఏం చేస్తారంటే iకి బదులు ఇక్కడ j ఉంది కదా, సో jకి బదులు i అనేది రీప్లేస్ చేయండి. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఏమొస్తుందో అబ్జర్వ్ చేయండి. సో మనకి ఇక్కడ ప్యాటర్న్ అనేది మీకు ఇక్కడ కనపడుతుంది కదా. సో ఇదే ప్యాటర్న్ అనేది మనకి రావాలి.
ఇప్పుడు అర్థమైందా? అంటే ఒకే నెంబర్ అనేది కాలం వైజ్ మనకి చేంజ్ అయింది, రో వైజ్ అనేది ఒకే నెంబర్ అనేది ప్రింట్ అయింది. సో ఇది మీకు ఇక్కడ కనబడుతుంది కదా. లైక్ ఏంటంటే ఇది మనం రివర్స్గా ప్రింట్ చేసాం, అంటే 6 అనేది స్టార్టింగ్లో వచ్చింది, మనకి 1 రావాలి, లేకపోతే 0 నుంచి స్టార్ట్ అవ్వాలి, 0 రావాలి, తర్వాత 1 రావాలి, తర్వాత 2 రావాలి, తర్వాత 3 అలా రావాలంటే మన కోడ్ అనేది ఏ విధంగా చేంజ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ నేను అంటే చేంజ్ చేస్తున్నాను, i = 1 అనేది రాశాను, 6 అనేది రాశాను, అండ్ ఇది ఇంక్రిమెంట్ రాద్దాం. ఓకే, సో ఇంక్రిమెంట్ రాశాను. సో ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఏమొస్తుందో చెక్ చేయండి. అంటే మీకు కోడ్ అనేది డిఫరెంట్గా రన్ చేయండి బాస్. ఓకేనా, ఈ యొక్క లాజిక్ అనేటివి మీకు ఇష్టం వచ్చినా ట్రై చేయండి. అవుట్పుట్స్ అనేటివి ఏది వచ్చినా పర్లేదు, మీకు లాజిక్స్ అనేటివి అండర్స్టాండ్ చేసుకోండి. ఓకేనా, సో డిపెండింగ్ అవుట్పుట్ అనేవి ఎలా వస్తున్నాయి అనేది మీకు అనలైజ్ చేసిన తర్వాత మీ ఓన్గా కోడ్ అనేది రాయడానికి ట్రై చేయండి గైస్. సో ఇప్పుడు చూడండి, సో ఫస్ట్ 1 వచ్చింది, తర్వాత 2 వచ్చింది. బికాస్ ఆఫ్ వీఆర్ డిక్లేర్ ఈజ్ ద 1 అనేది ఇచ్చాం కదా, సో దట్స్ వై వీ గెట్ ద 1 అనమాట. సో అండ్ ఇక్కడ j = 0 ఇచ్చాం, సో ఇక్కడ కూడా j = 1 ఇద్దాం. ఇప్పుడు చెక్ చేయండి, సో అవుట్పుట్ అనేది ఏమొస్తుందో అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనకి 1 వచ్చిన తర్వాత 2 వచ్చింది, 3 4 5 5 6. సో ఈ విధంగా మనకి రిపీటెడ్గా వాల్యూస్ అయితే వచ్చాయి కదా. ఇంకో ప్యాటర్న్ అనేది కనపడుతుంది కదా. సో కాలం వైజ్ ఒకే నెంబరు ప్రింట్ అయింది. ఓకే, అండ్ రో వైజ్ మనకి డిక్రిమెంట్ అవుతుంది అండ్ ఆల్సో ఒక స్పేస్ అనేది ఒక్కొక్కటి రెడ్యూస్ కూడా అవుతూ వస్తుంది అనమాట. సో ఈ యొక్క ప్యాటర్న్ అనేది మనం ఏ విధంగా కోడ్ రాయాలనేది చూద్దాం. సో జస్ట్ సింపులే, మనకి ఇదే కోడ్ అనేది ఉంటుంది కదా. సో మోడల్ టెస్ట్, ఇంటీజర్ i, j, ఇనిషియల్ బిగిన్, ఫర్ లూప్ అనేది చేంజ్ చేయం. నెక్స్ట్ అలాగే ఇన్నర్ లూప్ ఏదైతే ఉంటుందో, సో ఇన్నర్ లూప్ అనేది ఇక్కడ మనం చేంజ్ చేస్తాం. సో ఫస్ట్ మనకి ఇన్నర్ లూప్లో j = 5 అనేది ఇస్తాం. అంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్ నెంబర్ అనేది j 5 అనేది స్టార్ట్ అవ్వాలన్నమాట. ఓకే, అండ్ j <= i ఉంది కదా. సో ఇక్కడ మనకి <= i అనేది ఇస్తామన్నమాట. అండ్ j = j+1 అని ఉంది. సో ఇక్కడ మనకి j-1 అనమాట. బికాజ్ ఆఫ్ ఇక్కడ కాలం అనేది డిక్రీజ్ అవుతూ వచ్చింది అనమాట. ఓకేనా, సో దట్స్ వై వీఆర్ డిక్లేరింగ్ దిస్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి అవుటర్ లూప్. ఓకేనా, ఇది వచ్చేసి మనకి ఇన్నర్ లూప్ అనమాట. ఓకే, ఈ రైట్ కూడా ఇక్కడ చేంజ్ చేయాలి గైస్, మర్చిపోయాను. అండ్ ఇక్కడ ఐకి బదులు j అనేది రిప్లేస్ చేయండి. సో అప్పుడే మనకి వాల్యూస్ అనేటివి కరెక్ట్గా ప్యాటర్న్ అనేది వస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ అనేది చెక్ చేయండి. చూసారా, సో ఫస్ట్ మనకి ఏదైతే ప్యాటర్న్ మనం అనుకున్నామో అదే ప్యాటర్న్ అనేది మనకి ఇక్కడ అవుట్పుట్లో వచ్చింది. సో ఫస్ట్ మనకి i = 1 ఉంది. సో i = 1 ఉన్నప్పుడు ఇన్నర్ లూప్లో j = 5 అనమాట. లైక్ ఏంటంటే 5 అనేది మనకి 1కి, అంటే ఇక్కడ మనకి మీకు చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి మనకి ఇన్నర్ లూప్, రైట్. సో ఇది వచ్చేసి మనకి అవుటర్ లూప్. సో ఫస్ట్ మనకి i = 1 ఉంది. అంటే సో ఫస్ట్ ఇటరేషన్ కానీ మీరు చెక్ చేసినట్లయితే i = 1 ఉన్నప్పుడు సో j = 5 ఉంది. సో j = 5 ఉన్నప్పుడు మనకి ఇక్కడ 5 > 1 అంతే కదా, i = 1 కదా. సో ఫస్ట్ మనకి 1తో ఇక్కడ కంపారిజన్ చేస్తున్నప్పుడు ట్రూ అవుతుంది. సో కాబట్టి 5 4 3 2 1 అనేది ప్రింట్ అయింది. తర్వాత లెస్ అయింది, అంటే 5 - 1 అంటే మనకి ఏమవుతుంది, 4 అవుతుంది. అంటే ఇక్కడ i+1 అయింది, అంటే 2 అవుతుంది, అంటే సెకండ్ ఇటరేషన్. ఇక్కడ 5 - 1 అంటే 4 అవుతుంది, అంటే నెక్స్ట్ 5 4 3 2 అనేది మనకి వస్తుంది అనమాట. ఓకేనా, ఆ విధంగా మనకి లూప్ అనేది రిపీటెడ్ అవుతుంది. సో ఇది మనకి ప్యాటర్న్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంకో ప్యాటర్న్ అనేది మనం ప్రింట్ చేయబోతున్నాం. లైక్ ఏంటంటే ఇక్కడ మీకు కనబడుతుంది కదా. సో లైక్ ఆర్డర్లో అనమాట. సో 1 2 3 4 5 అని రాస్తాం కదా. సో అలాగా సీక్వెన్స్ అనేది కంటిన్యూ అవ్వాలి అండ్ సెకండ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. అండ్ థర్డ్ రోకి వచ్చేసి 3 4 5 లాగా అలా కంటిన్యూ అవ్వాలన్నమాట. సో మీకు ఈ యొక్క ప్యాటర్న్ అనేది కనబడుతుంది కదా. సో ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, ప్యాటర్న్కి జస్ట్ సేమ్ కోడే, మోడల్ టెస్ట్, ఇంటీజర్ i, j, ఇనిషియల్ బిగిన్, ఫర్ లూప్ అనేది ఇక్కడ i = 1 అండ్ i <= 5గా డిక్లేర్ చేస్తున్నాను. ఓకే, j = i అనేది ఇస్తాము. <= i ఉంది కదా. సో ఇక్కడ మనకి j <= ఇవ్వాలన్నమాట. సో j <= 5 అనేది ఇస్తున్నాను. j = j+1 అనేది ఇవ్వాలన్నమాట, అంటే ఇంక్రిమెంట్ అవ్వాలి కదా. ఈ రైట్ స్టేట్మెంట్లో ఇలాగే వదిలేద్దాం. సో ఇప్పుడు రన్ చేయండి. సో ఇప్పుడు రన్ చేసినప్పుడు మనకి ఈ యొక్క ప్యాటర్న్ అనేది వస్తుంది. ఇక్కడ చూసారు కదా, 1 2 3 4 5 2 3 4 5 3 4 5 4 5 5. సో ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. సో i = 1 ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే j <= 5 ఉంది, రైట్. సో ఇది మనకి సాటిస్ఫాక్షన్ అవుతుంది కదా, అంటే j వాల్యూ అనేది 1 ఉంది. అంటే ఇక్కడ i వాల్యూ తీసుకున్నాం కదా, j = i అంటే ప్రీవియస్గా ఇక్కడ ఏముంది, i = 1 అంటే j వాల్యూ కూడా 1 అవుతుంది. 1 <= 5. సో ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ట్రూ అవుతుంది.
తర్వాత 1+1 ఏమవుతుంది 2 అవుతుంది. సో ఈ విధంగా 2 అయిన తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ అనేది రిపీట్ అవుతుంది. ఇది కూడా అంతే. సో i = 1 ఉంది. సో ఇది కూడా స్టేట్మెంట్ అనేది 2 అవుతుంది. తర్వాత 2 అవుతుంది అంటే ఇంక్రిమెంట్ అయింది కదా i+1. సో తర్వాత 2 అనేది ఇక్కడికి వస్తుంది. 2కి <<5> 5 ఓకే సాటిస్ఫాక్షన్ అయింది. సో 2+1 3 అయింది. తర్వాత మళ్ళీ ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ఇంక్రిమెంట్. సో అలాగా రిపీటెడ్గా అయ్యి మనకి అవుట్పుట్లో ఈ యొక్క లూప్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఇదే ప్యాటర్న్ అనమాట. సో ఇదే మనకి ఫస్ట్ 5 నుంచి రావాలి. 5 4 3 2 1 అలాగా రావాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి 4 3 2 1 రావాలన్నమాట. సో అంటే రెడ్యూస్ అవుతూ రావాలి. సో దీనికి ఏ విధంగా కావాలి. సో ఇక్కడేమో మనకి ఇంక్రిమెంట్ అయింది, తర్వాత ఏమో మనకి డిక్రిమెంట్ ఆర్డర్లో రావాలి. సో దానికి కోడ్ అనేది ఏ విధంగా రాయాలని చూద్దాము. ఓకే సేమ్ కోడే మోడల్ టెస్ట్ ఇంటీజర్ i, j ఇనిషియల్ బిగిన్ అండ్ ఫర్ లూప్ ఇక్కడ అవుటర్ లూప్లో ఇక్కడ రోస్కి మెన్షన్ చేసాం కదా. సో i = 1 ఉంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ మనకి 5 రావాలి. ఓకే i = 1 కాదు 5 రావాలి. అండ్ i << 5 ఉంది. సో ఇక్కడ మనకి గ్రేటర్ దాన్ అనేది రాస్తాం. ఓకే సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అనేది రాస్తాం. అండ్ ఇక్కడ ఇంక్రిమెంట్ అయింది, ఇక్కడ మనకి డిక్రిమెంట్ రావాలి. సో ఈ యొక్క ప్యాటర్న్ రావాలంటే మనకి డిక్రిమెంట్ అవ్వాలి. అండ్ ఇన్నర్ లూప్లో మనకి j = i ఉంది అండ్ j <> 5 ఉంది. సో ఇక్కడ దీన్ని చేంజ్ చేయాలి. లైక్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కాదు 1 అనేది రాస్తాం. అండ్ j అనేది ఇక్కడ డిక్రిమెంట్ అవ్వాలి ఇక్కడ కూడా. ఓకే సో ఇంతకుముందు మనకి ఇంక్రిమెంట్ అయింది, ఇప్పుడు డిక్రిమెంట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇదే వాల్యూ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు రన్ చేద్దాం. ఎప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఏమొస్తుందో చెక్ చేయండి. ఇక్కడ 5 4 3 2 1 ఈ విధంగా వచ్చింది కదా. సో ప్రీవియస్గా ఉన్న అవుట్పుట్కి ఇది మనకి రివర్స్ ఆర్డర్లో ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనకి రో 1లో మనకి 5 నుంచి స్టార్ట్ అయింది అండ్ ఎండ్ విత్ 1. ఓకే అండ్ రో 2లో కూడా 4తో స్టార్ట్ అయింది ఎండ్ విత్ 1. అండ్ రో 3లో వచ్చేసరికి 3 నుంచి స్టార్ట్ అయింది 1కి ఎండ్ అయింది. అలాగే ఫైనల్గా మనకి 1 అనేది కామన్గా ఉంది రైట్. సో ఇక్కడ మనం అవుటర్ లూప్ కానీ చెక్ చేసినట్లయితే ఫస్ట్ మనకి i = 5 ఉంది. అంటే లైక్ ఇన్నర్ లూప్ వచ్చేసి j = i నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ i = 5 డిక్లేర్ చేసాం కాబట్టి j వాల్యూ కూడా 5 అవుతుంది. సో నెక్స్ట్ 5 <> 1 కాబట్టి సో ఈ యొక్క కండిషన్ అనేది సాటిస్ఫాక్షన్ అయింది. అండ్ 5 - 1 ఓకే 5 - 1 అంటే ఏంటి 4. సో 4 అనేది ప్రింట్ అవుతుంది. అంటే 5 4 అనేది ప్రింట్ అయింది. తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది ఈ యొక్క కండిషన్ అవుటర్ లూప్లో 5 - 1 అంటే ఏంటి 4 అవుతుంది. సో 4 అనేది ఇక్కడికి వస్తుంది. అంటే j వాల్యూ అనేది 4 అవుతుంది. 4 <> 1 కాబట్టి ఓకే సాటిస్ఫాక్షన్. అండ్ 4 - 1 అంటే 3 అవుతుంది. అండ్ 5 4 3. సో ఈ విధంగా మనకి లూప్ అనేది రిపీట్గా ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే సో నెక్స్ట్ మనకి ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంది. సో ఈ యొక్క ప్యాటర్న్ అనేది ప్రింట్ చేయడానికి లాజిక్ అనేది ఏ విధంగా చేయాలనేది అనలైజ్ చేయండి. సో j వాల్యూ అనేది మెన్షన్ చేసాం. సో jకి బదులు i వాల్యూ కానీ మెన్షన్ చేస్తే అవుట్పుట్ అనేది ఏమొస్తుందో అబ్జర్వ్ చేయండి. సో i వాల్యూ పైన డిపెండ్ అయి ఉంటుంది కదా. అంటే ఏంటి i వాల్యూ అనేది లైక్ రోస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే రోస్ అనేటివి సేమ్గా వస్తాయి. చెక్ చేయండి గైస్. ఒకే నెంబర్ అనేది రిపీటెడ్గా అయింది. సో అదే j కానీ మెన్షన్ చేస్తే మనకి కాలమ్స్ అనేటివి చేంజ్ అవుతాయి. అండ్ ఇప్పుడు ఈ యొక్క ప్యాటర్న్ అనేది ప్రింట్ చేద్దాం. సేమ్ కోడ్ మోడల్ టెస్ట్ ఇంటీజర్ i, j ఇనిషియల్ బిగిన్ ఇది అవుటర్ లూప్కి కండిషన్. సో దీన్ని మనం చేంజ్ చేస్తాం. సో ఈ యొక్క ప్యాటర్న్ రావాలంటే ఇక్కడ మనకి i = 1 రాస్తాం. అంటే 1 నుంచి స్టార్ట్ అవ్వాలి కదా. అండ్ ఇక్కడ i <> ఉంది, i <= రావాలి. <= 5 వరకు 5 అనేది ఇచ్చాను. అండ్ i = i+1 అనేది రావాలి. అంటే ఇంక్రీజ్ అవ్వాలి కదా. సో లైక్ కాలమ్స్కి కండిషన్ ఏంటంటే j = 1 ఉంది, అంటే j = i ఉంది కదా. సో దీన్ని మనం j = 1కి కన్సిడర్ చేస్తాం. అండ్ j <> i అనేది రాస్తాం అనమాట. అంటే 1 కాదు ఇక్కడ i అనేది రాస్తాం. అండ్ j ప్లస్ అనేది రాయాలి, ఇక్కడ మైనస్ కాదు j+1 అనేది రాస్తాం. సో నెక్స్ట్ ఇక్కడ రైట్లో i అనేది కన్సిడర్ చేసుకుంటాం. అంటే రో నెంబర్ అనేది మనకి సేమ్గా రావాలి. ఓకే సో j అనేది రాస్తామనుకోండి మనకి కాలం నెంబర్ అనేది సేమ్గా వస్తుంది. i రాస్తామనుకోండి రో నెంబర్ అనేది సేమ్గా వస్తుంది కదా. సో i వాల్యూ అనేది మెన్షన్ చేసాం. ఇప్పుడు రన్ చేయండి. లాజిక్ అనేది ఇక్కడ వచ్చింది కదా. ఓకే సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో మీకు ఏమైనా అర్థం కాకపోతే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చేస్తాను. అండ్ డూ ఫాలో అవర్ ఇన్స్టా పేజ్ ఆల్సో. అక్కడ కూడా మీకు డైలీ సిరీస్ అనేవి అప్లోడ్ అవుతాయి. సో ఇదేంటంటే లెంతీ వీడియో కాబట్టి మీకు క్లమ్జీగా అనిపించవచ్చు. అక్కడ ఇన్స్టాలో అయితే మనకి లైక్ పార్ట్ వైజ్గా మనకి అప్లోడ్ చేస్తాను. ఓకే సో ఇక్కడ ఏంటంటే డే 13 14 15 16 ఈ అన్ని డేస్ కలిపి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అంటే ఒక్కొక్క డే వైజ్గా అప్లోడ్ చేస్తే లెంతీ అయిపోతుంది. ఓకే కాబట్టి అన్ని డేస్కి కలిపి ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. ఇన్స్టాలో అయితే డే వైజ్ మనకి షార్ట్ వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతాయి. సో డూ ఫాలో అవర్ ఇన్స్టా పేజ్ ఆల్సో గైస్. సో నెక్స్ట్ ప్యాటర్న్ ప్రింట్ చేద్దాం.
లైక్ ప్యాటర్న్ అనేది చూడండి. సో ఫస్ట్ మనకి 5 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకే, సో ఈ యొక్క లైక్ ఏంటంటే కౌంట్ అనేది చూడండి. సో 1 2 3 4 అనమాట. అండ్ నెంబర్స్ అనేవి ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుందని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. సో ఈ యొక్క ప్యాటర్న్కి మనం ఏ విధంగా రాయాలి కోడ్ అనేది చెక్ చేద్దాం. మోడల్ టెస్ట్ ఇంటీజర్ i, j ఇనిషియల్ బిగిన్. ఇక్కడ ఫర్ లూప్ అనేది కూడా సేమ్గానే ఉంటుంది. అండ్ ఇన్నర్ లూప్కి వచ్చేసరికి సో ఇన్నర్ లూప్ అనేది కూడా సేమ్గా ఉంది, నో చేంజ్. అండ్ రైట్ స్టేట్మెంట్కి వచ్చేసరికి ఇక్కడ ఐ అనేది మెన్షన్ చేస్తాం కదా, ఇక్కడ 6 - iగా రాస్తాం. సో 6 - iగా రాస్తే మనకి ఈ యొక్క ప్యాటర్న్ అనేది మనం రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా, సో ఇదే మనకి ప్యాటర్న్ అనేది వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఈ యొక్క ప్యాటర్న్కి లాజిక్ అనేది చెప్తాను చూడండి. సో ఫస్ట్ మనకి ఇది అవుటర్ లూప్ అంటే ఏంటి, ఇది అవుటర్ లూప్. ఐ అంటే ఏంటి, రోస్ అనమాట. ఇక్కడ జే అనేది ఏంటి, ఇన్నర్ లూప్. జే అంటే ఇక్కడ మనకి కాలంకి కండిషన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు i = 1 ఉంది. ఓకే, సో i = 1 ఉంది. తర్వాత ఇక్కడ j = కూడా 1 ఉంది. ఇక్కడ j <= i ఉంది. అంటే ఇక్కడ ఐకి 1 ఈ రెండు స్టేట్మెంట్ ట్రూ అవుతుంది కదా. తర్వాత ఏమవుతుంది, 6 - 1 అంటే 6 - 1 అంటే ఏంటి, 5 కదా. సో ఫస్ట్ మనకి 5 అనేది ప్రింట్ అయింది. ఓకే, రైట్. అండ్ కమింగ్ టు ది i + 1 ఏమవుతుంది, 2 అవుతుంది. అంటే ఇక్కడ j అనేది కూడా 2 అవుతుంది. ఓకే, సో తర్వాత 6 - 2 ఏమవుతుంది, 4 అవుతుంది. రైట్, 4. అండ్ నెక్స్ట్ i + 1 అంటే ఇక్కడ తర్వాత 2 + 1 ఏమవుతుంది, 3 అవుతుంది. సో 3. నెక్స్ట్ 6 - 3 ఏమవుతుంది, 3 అవుతుంది కదా. సో 3. సో అండ్ ఇక్కడ 3 + 1 ఏమవుతుంది, 4 అవుతుంది. ఇక్కడ కూడా 4 అవుతుంది. రైట్. అండ్ 6 - 4 అంటే 2 అవుతుంది. సో ఈ విధంగా మనకి రిపీటెడ్గా లూప్ అనేది రిపీట్ అవుతుంది. ప్యాటర్న్ చూడండి. సో ఈ యొక్క ప్యాటర్న్కి కోడ్ అనేది ఏ విధంగా రాయాలో చూద్దాం. సో కోడ్ అనేది సేమ్, మోడల్ టెస్ట్ i, j ఇనిషియల్ బిగిన్, స్మాల్ చేంజెస్ అనేవి ఉంటాయి చూడండి. అది అవుటర్ లూప్ కోడ్ అనేది కూడా సేమ్. సో అవుటర్ లూప్ కండిషన్ అనేది సేమ్. అండ్ ఇన్నర్ లూప్ ఏదైతే ఉందో j = 1, j <= i, ఇది కూడా మనకి సేమ్. అండ్ కమింగ్ టు ది ఈ యొక్క రైట్ స్టేట్మెంట్లో మనకి చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ 6 - i ఉంది కదా. సో ఈ 6 - iకి బదులు i + 1. ఓకే, i + j - 1గా రాస్తాం. సో i + j - 1గా రాసినప్పుడు ఈ యొక్క ప్యాటర్న్ అనేది మనకి వస్తుంది. ఓకే, సో మీకు లాజిక్ అనేది సేమ్ ఇది వరకు చెప్పా కదా. ఫర్ లూప్కి అంటే అవుటర్ లూప్, ఇన్నర్ లూప్ అనేది ఏ విధంగా ఉంటుంది. సో జస్ట్ ఇక్కడ మనకి కండిషన్ అనేది మనకి డిస్ప్లే స్టేట్మెంట్ అనేది చేంజ్ చేసాం, i + j - 1. సో ఇలా చేసినప్పుడు మనకి ఈ యొక్క ప్యాటర్న్ అనేది వస్తుంది. సో 1 2 3 3 4 5 4 5 6 7 5 6 7 8 9. సో ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. సో ఈ యొక్క ప్యాటర్న్ అనేది ఏ విధంగా ప్రింట్ చేయాలో చూద్దాం. కోడ్ రాద్దాం. ఓకే, సో మోడల్ టెస్ట్ ఇంటీజర్ i, j ఇనిషియల్ బిగిన్. ఫర్ లూప్ అనేది కూడా సేమ్ ఇక్కడ. అండ్ ఇన్నర్ లూప్లో ఏంటంటే j = ఇక్కడ i అనేది రాస్తాం, 1కి బదులు i రాస్తాం. అండ్ j <= i ఉంది కదా. సో ఇక్కడ మనకి <= 1 అనేది రాస్తాం. ఓకే, సో నెక్స్ట్ అలాగే j + 1 ఉంది కదా. సో ఇక్కడ j - 1 అనేది రాస్తాం. అవుట్పుట్ రావడానికి సో ఈ ప్యాటర్న్ రావాలంటే ఈ యొక్క కండిషన్ అనేది యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ రైట్ అనేది కూడా యూజ్ చేస్తాం, ఓన్లీ j అనేది రాస్తాం. సో ప్రీవియస్గా చేస్తున్నట్లయితే దీన్ని స్కిప్ చేయండి గైస్. సో ఓకే, ఈ విధంగా వస్తుంది 1 2 1 3 2 1 4 4 3 2 1 5 4 3 2 1. సో ఈ విధంగా వస్తుంది అనమాట. సో ప్రీవియస్గా చేస్తున్నాం అది ఇలాగ అనమాట, 5 4 3 2 1 రివర్స్ ఆర్డర్లో వచ్చింది. ఓకే, సో ఇది ఒక ప్యాటర్న్ అనమాట. సో దీనికి ఇది లాజిక్. అండ్ ఇంకొక ప్యాటర్న్ అని చూద్దాం. ఇప్పుడు ఈ యొక్క ప్యాటర్న్కి లాజిక్ అనేది ఏ విధంగా రాయాలి చూద్దాం. సో ఇంతకుముందు చూసినట్టయితే దానికి కొద్దిగా మోడిఫికేషన్ చేస్తామన్నమాట. లైక్ ఆ యొక్క ప్యాటర్న్ అనేది దానికి లాజిక్ అనేది దీని లాజిక్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, సో సేమ్ కోడ్, మోడల్ టెస్ట్ ఇంటీజర్ i, j ఇనిషియల్ బిగిన్. సో ఇన్నర్ లూప్, సో అవుటర్ లూప్ యొక్క కండిషన్ వచ్చేసి ఇది i = 1, i <= 5, i + 1 అనేది ఇది చేంజ్ ఉండదు. అండ్ ఇన్నర్ లూప్కి వచ్చేసరికి j = 1 అనేది ఇస్తాం. ఓకే, అండ్ j <= ఉంది కదా. సో ఇక్కడ మనకి <= i అనేది రాస్తాం. ఓకే, అండ్ j = j + 1 అనేది రాస్తాం. అండ్ ఇక్కడ jకి బదులు ఇక్కడ ఏంటంటే 6 - jగా రాస్తాం. ఓకే, సో ఇంతకుముందు మనం 6 - iగా రాసినప్పుడు అవుట్పుట్ అనేది చెక్ చేసాం కదా. సో ఇది ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ కోసం యూజ్ చేస్తుంటాం. సో డిఫరెంట్ స్ట్రక్చర్స్ అంటే డిఫరెంట్ మా లాజిక్స్ అనేవి యూజ్ చేసుకొని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేవి మనం బిల్డ్ చేస్తాం అనమాట. ఓకే, సో మీకు సింపుల్గా లూప్స్ అనేటివి ఆ యొక్క ఇటరేషన్ అనేది అర్థమైపోతే ఈజీగా అర్థమైపోతుంది.
సో ఈ విధంగా అవుట్పుట్ అనేది వస్తుంది. ఒక ప్యాటర్న్ అనేది ప్రింట్ చేయడానికి లాజిక్ అనేది ఏ విధంగా రాయాలో చెక్ చేయండి. సో సేమ్ కోడ్ మోడల్ టెస్ట్ ఇంటీజర్ i, j ఇనిషియల్ బిగిన్ ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తున్నాం. i = 5 i+1 అనేది రాసాం. అండ్ ఇన్నర్ లూప్కి వచ్చేసరికి 3 లూప్స్ అనేవి వస్తాయి. సో కాబట్టి ఇంకో ఫర్ లూప్ అనేది యూజ్ చేయాలి. సో లైక్ ఏంటంటే i = 1, i = 2, i = 5. సో అండ్ ఇక్కడ 6 - j కాదు, 6 ఓన్లీ j అనేది రాయాలి. సో ఎల్స్ బిగిన్ ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం అగైన్. సో ఇక్కడ మనకి j = i సెమికోలన్ j > ఓకే j > 1 సెమికోలన్ j = j+1. సో బ్రాకెట్ క్లోజ్. సో $right బ్రాకెట్లో డబుల్ కోట్స్లో సేమ్ సో %0d డబుల్ కోట్స్ అండ్ కామా j అనేది రాస్తాం. ఓకే సో దీన్ని సెమికోలన్తో ఎండ్ చేసేసేయండి అండ్ దీన్ని ఎండ్ చేయండి. సో $right /n అనేది రాసాం. సో ఎండ్ మాడ్యూల్. సో ఇప్పుడు రన్ చేయండి. ఇప్పుడు అవుట్పుట్ అనేది ఏమొస్తుందో అబ్జర్వ్ చేయండి. సో సేమ్ ఇదే ప్యాటర్న్ అనేది వస్తుందో రాదా అనేది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఇఫ్ స్టేట్మెంట్ అనేది రాసాం కదా. సో ఇఫ్ స్టేట్మెంట్కి ఇక్కడ అంటే ఇఫ్లో మళ్ళీ ఫర్ లూప్ అనేది యూజ్ చేసాం. ఇక్కడేమో ఫర్ లూప్ అనేది ఎండ్ చేసాం, ఇఫ్ లూప్ అనేది ఎండ్ చేయలేదు, మళ్ళీ ఎల్స్ అనేది బిగిన్ చేసేసాం కదా. సో తర్వాత ఇక్కడ నేను ఏమనుకున్నానంటే లాస్ట్లో ఎండ్ అనేది ఇద్దాం అనుకుని ఇక్కడ ఎండ్ అనేది ఇచ్చాను, ఇక్కడ ఈ ఎండ్ అనేది ఇవ్వకుండా. సో అది కూడా మనకి కన్సిడర్ చేయదు అనమాట. ఓకే సో ఈ యొక్క ఇఫ్ స్టేట్మెంట్ని ఇక్కడే ఎండ్ చేసి తర్వాత ఎల్స్ ఫర్ లూప్ అనేది ఇక్కడే ఎండ్ చేస్తాం. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది వచ్చిందనమాట. మనకి కావాల్సిన అవుట్పుట్ అనేది ఈ విధంగా వచ్చింది. సో ఈ యొక్క అవుట్పుట్ అనేది ఏ విధంగా వచ్చింది లాజిక్ అనేది చూద్దాం. సో ఫస్ట్ రోలో చూసుకున్నట్లయితే 1 అనేది ఉంది, అంటే తర్వాత ఇది ఇంక్రీజ్ అయింది, అంటే 1 కాస్త 2 అయింది, తర్వాత 3 to 1 అయింది. దట్ మీన్స్ డిక్రీజ్ అయింది కదా, అంటే ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ డిక్రీజ్ అయింది, తర్వాత ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ డిక్రీజ్ అయింది. అంటే ఇదేంటి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఇది ఇంక్రిమెంట్. మీరు చూస్తూనే చెప్పేయచ్చు ఇది ఇంక్రిమెంట్ అయింది డిక్రిమెంట్ అయింది అనేసి. ఓకే సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ రోస్ నెంబర్స్ మీరు చెక్ చేయండి. సో ఫస్ట్ మనకి ఇక్కడ అవుటర్ లూప్ ఉంది కదా. సో ఇది వచ్చేసి అవుటర్ లూప్. ఓకే సో ఈ అవుటర్ లూప్లో i = 1 2 3 4 5 అని ఇక్కడ మీరు చూడండి. ఈ యొక్క స్టేట్మెంట్ ఇది ఫస్ట్ 1 అనేది ఇంక్రిమెంట్ అయింది, అంటే ఇది ఒక ఫస్ట్ రో లైక్ రో 1 కదా, రో 1 రో 2 రో 5 రైట్. సో ఇవి మనకి ఇంక్రిమెంట్ అయ్యాయి. రో 3 రో 4 ఇవి మనకి డిక్రిమెంట్ అయ్యాయి రైట్. సో వీటిని మనకి అనలైజ్ చేసుకొని రాయాలన్నమాట. ఓకే సో అందుకే ఇక్కడ రాశాను. సో ఇఫ్ స్టేట్మెంట్లో 1 2 3 1 2 5 సో ఈ యొక్క లైన్స్లో ఉన్నప్పుడు మనకి వాల్యూస్ అనేవి ఇంక్రిమెంట్ అవుతాయి రైట్. అండ్ రిమైనింగ్ 2 ఏవైతే ఉన్నాయో రో 3 రో 4 ఉన్నాయో అవి ఇక్కడ మనకి డిక్రిమెంట్ అయ్యాయి. సో అలా రాయొచ్చు అనమాట. ఓకేనా సో అది ఇక్కడ రాశాను. ఫస్ట్ మనకి i = 1 ఉంది. సో i = 1 ఉన్నప్పుడు ఈ యొక్క స్టేట్మెంట్ చూడండి, i = 1 ఓకే ట్రూ అయింది. నెక్స్ట్ ఫర్ లూప్ అనేది వెళ్తుంది. సో ఇది ట్రూ అయింది కాబట్టి డైరెక్ట్గా ఈ లూప్లోకి వెళ్ళిపోయింది. సో j = 1 ఓకే సో ఇది కూడా మనకి సాటిస్ఫై అయింది కాబట్టి j వాల్యూ అనేది ప్రింట్ అయింది రైట్. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ ఇంక ఇది అన్నీ అవసరం లేదు, ఇక్కడ మనకి j వాల్యూ అనేది సాటిస్ఫై అయింది కాబట్టి ఈ యొక్క లూప్లోనే మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అయిపోయింది. ఒకవేళ ఈ యొక్క లూప్ అనేది సాటిస్ఫై కాకపోతే దీనికి వస్తుంది అనమాట. సో చూద్దాం. సో నెక్స్ట్ ఏమవుతుంది, i అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో i+1 అంటే దట్ మీన్స్ 1 + 1 అంటే 2 అవుతుంది. ఓకే 2 = 2 ఓకే ఇది కూడా సాటిస్ఫై అయింది కాబట్టి సో అవుట్పుట్ అనేది 2 అనేది ప్రింట్ అయింది అవుట్పుట్లో. అండ్ i = 3 ఉంది, అంటే 2 + 1 ఏమవుతుంది 3 అవుతుంది కదా. అంటే ఇప్పుడు ఏమవుతుంది ఈ యొక్క ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అవుతుంది. సో టోటల్గా ఈ యొక్క బ్లాక్ అనేది ఎండ్ అయిపోతుంది, అంటే అది సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి ఎల్స్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే సో ఎల్స్ అంటే ఇంక ఇవి కాకపోతే అంతే కదా. సో 1 2 5 కాకపోతే ఈ యొక్క 3 4 ఉంటుంది. సో కాబట్టి ఆటోమేటిక్గా దీనికి వచ్చేస్తుంది అనమాట. అంటే కండిషన్ అనేది ఇక్కడ ఫాల్స్ అయింది, ఇక్కడ ట్రూ అవ్వాల్సిందే ఇంకా. సో j = 3 అండ్ j <= 1 అంటే 3 <= 1 సాటిస్ఫై అవుతుంది. సో 3 - 1 ఏమవుతుంది 2 అవుతుంది. సో ఆ విధంగా అనమాట. సో ఆ విధంగా మనకి లూప్ అనేది రిపీట్గా ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అవుతుంది వస్తుంది. సో ఇప్పుడు j = 4 ఉంది. ఓకే సో ఇక్కడ నెక్స్ట్ ఏమవుతుంది j = i+1 అంటే 3 + 1 ఏమవుతుంది 4 అవుతుంది. సో ఈ యొక్క కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది, ఆటోమేటిక్గా దీనికి వస్తుంది. సో j = 4 4 <= 1 సాటిస్ఫై. నెక్స్ట్ j -
1 కాబట్టి సో 4321గా మనకి ప్రింట్ అవుతుంది. అండ్ కమింగ్ టు ది I = 5 అవుతుంది. సో 5 < 5 కాబట్టి సాటిస్ఫాక్షన్ అవుతుంది అండ్ ఇది కూడా సాటిస్ఫై అవుతుంది. అండ్ 5 ఇక్కడ J = 5, J < I ఉంది. ఓకే, అంటే J < 5 అవుతుంది అనమాట. ఇక్కడ వాల్యూ అనేది అసైన్ చేసాం కదా. ఓకే, సో ఇప్పుడు 5 అయ్యింది. సో ఈ యొక్క స్టేట్మెంట్ అనేది 5 అనేది మనకి ప్రింట్ అవుతుంది అనమాట. అంటే 1 2 3 4 5 అంటే ఇక్కడ J+1 ఉంది కాబట్టి మనకి J+1గా యాడ్ అవుతుంది. అదే ఇక్కడ J-1 ఉంది కాబట్టి డిక్రిమెంట్లో వస్తుంది అనమాట. అదే అవుట్పుట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు గైస్. ఓకే, సో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ ప్యాటర్న్ అనేది చూద్దాం. సో నెక్స్ట్ ప్యాటర్న్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ప్యాటర్న్ అనేది అబ్జర్వ్ చేయండి. లైక్ ఇక్కడ మనకి చాలా ఇంక్రిమెంట్ ఉన్నాయి, డిక్రిమెంట్లు ఉన్నాయి, మీరు చూడండి. సో ఫస్ట్ 1 2 1 ఇవన్నీ కదా, ఈవెన్ రోస్ అనేవి డిక్రీజింగ్గా ఉన్నాయి, ఆడ్ రోస్ వచ్చేసి ఇంక్రిమెంట్లో ఉన్నాయి. ఓకేనా, సో దీనికి ఏ విధంగా కోడ్ రాయాలో చూద్దాం. సో ఐ హోప్ వీడియో అనేది చాలా లెంతీగా ఉంది. సో ప్లీజ్ పేషెన్స్గా వాచ్ చేయండి గైస్. ఓకేనా, అలా కాకుంటే ఇన్స్టాలో మీకు పార్ట్ వైజ్గా అప్లోడ్ చేశాను, అక్కడ వెళ్ళి చెక్ చేయండి గైస్. ఓకే, మోడల్ టెస్ట్ ఇంటీజర్ I, J ఇనిషియల్ బిగిన్. సో ఇక్కడ ఫర్ లూప్ అనేది ఇక్కడ మనకి 7 వరకు ఇంక్రిమెంట్ అయి ఉన్నాయి. అంటే 7 నెంబర్స్ అనేది మనకి ప్రింట్ కావాలి కాబట్టి I = 1, I < 7 అనేది ఇస్తాం 5 బదులు. అండ్ I+1 అనేది సేమ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ అనేది కూడా ఇక్కడ మనం చేంజ్ చేసేసేయాలన్నమాట. అంటే ఇక్కడ మనకి ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి, అంటే రోస్ అనేవి ఉన్నాయి కదా, చేంజ్ అవుతున్నాయి కదా. సో దట్స్ వై ఇక్కడ మనకి ఈ యొక్క కండిషన్ అనేది మనం యూజ్ చేయము. లైక్ ఏంటంటే ఇఫ్ I %2 అనేది యూజ్ చేస్తాం. సో ఈ యొక్క సింబల్ అనేది యూజ్ చేసుకొని =0 అనేది కన్సిడర్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆడ్ రోస్ అనేవి డిస్ప్లే అవుతాయి అనమాట. అంటే ఇక్కడ J = 1 ఇది ఒక స్టేట్మెంటు. సో ఈ యొక్క స్టేట్మెంట్ కూడా చేంజ్ అవ్వదు. అండ్ ఈ యొక్క డాలర్ డిస్ప్లే కూడా, అంటే $రైట్ కూడా ఇక్కడ చేంజ్ ఉండదు. అండ్ ఎండ్ ఉంటుంది, అండ్ ఎల్స్ అనేది రాసాం కదా. సో ఈ ఎల్స్ బిగిన్లో ఈవెన్ నెంబర్స్కి, అంటే ఈవెన్ రోస్కి కండిషన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి బిగిన్ అని రాసాం. సో ఇక్కడ ఫర్ లూప్ వచ్చేసి J = 1, J < ఉంది, సారీ J < 1. ఓకే, ఇది ఓకే. అండ్ ఈ కండిషన్ అనేది చేంజ్ ఉండదు, ఈ యొక్క కండిషన్ అనేది చేంజ్ ఉండదు. సో మీకు ఇదంతా సేమ్. ఓకే, సో ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు అవుట్పుట్ అనేది ఏమొస్తుందో అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనకి 1 అనేది ఇది ఇంక్రిమెంట్, ఇది డిక్రిమెంట్, ఇంక్రిమెంట్ ఈ విధంగా వచ్చాయి. సో ఇది వచ్చేసి 1 కదా, అంటే 1 అంటే ఏంటి, ఇక్కడ మనకి ఆడ్గా కన్సిడర్ చేసుకుంటాం. సో 1 వచ్చేసి ఏమవుతుంది, ఇంక్రిమెంట్ అయింది. తర్వాత 3 వచ్చేసి ఇంక్రిమెంట్ అయింది. తర్వాత మళ్ళీ 5 వచ్చేసి ఇంక్రిమెంట్ అయింది. 7 వచ్చేసి ఇంక్రిమెంట్ అయింది. రిమైనింగ్ ఏవైతే ఆడ్ నెంబర్స్ కాకుండా ఉన్నాయో, ఈవెన్ రోస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి డిక్రిమెంట్ అవుతూ వచ్చాయి కదా. ఓకే, సో దానికి సంబంధించి మనం ఇక్కడ రాసాం. సో ఫర్ లూప్లో ఇక్కడ మనకి I = 1 రావాలి, అంటే 1 నుంచి స్టార్ట్ అవ్వాలి, 1 నుంచి 7 వరకు అనమాట. అంటే ప్రతిసారి ఇంక్రిమెంట్ అవుతుంది. సో I %2 అనేది రాసాం. సో ఈ యొక్క కండిషన్ ట్రూ అయితే మనకి ఆడ్ రోస్లో లైక్ ఏంటంటే ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. ఓకే, అలా కాకపోతే మనకి డిక్రిమెంట్ అవుతుంది. సో ఇదే మనకి కండిషన్ అనేది యూజ్ చేసుకొని మనకి ఈ యొక్క ప్యాటర్న్ అనేది ప్రింట్ అయింది. ఓకే, సో ఇప్పటివరకు మనకి డిస్కస్ చేసుకున్నటువంటి నెంబర్స్ యొక్క ప్యాటర్న్స్ అనేవి చాలా వరకు మనకి చాలా ప్యాటర్న్స్ అనేవి డిస్కస్ చేసాం. లైక్ ఈ యొక్క ఇక్కడ మనకి I వాల్యూస్ కానీ, J వాల్యూస్ కానీ, మైనస్ కానీ, < కానీ, గ్రేటర్ కానీ చాలా వరకు మనకి చూసాం. ఓకే, మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఇఫ్ యు ఆర్ ప్రాక్టీస్ దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ద లాజిక్ బాస్. ఓకే, సో జస్ట్ వీడియోస్ చూస్తే కానీ మీకు అర్థం కాదు, మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, అండ్ ఫర్దర్ వీడియోస్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ డూ ఫాలో అవర్ ఇన్స్టా పేజ్ ఆల్సో. అక్కడ మనకి డైలీ షార్ట్ వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయి. అండ్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఓకే, సో ఫర్దర్గా ఈ VLSI సిరీస్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ, మనం చాలా దగ్గరలో ఉన్నాం 1K సబ్స్క్రైబర్స్కి. థ్యాంక్ యూ సో మచ్.